నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఏపీలో కొత్త పెన్షన్స్‌కి అవకాశం కల్పించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక కొత్త పెన్షన్స్ ఇస్తాము, పెన్షన్స్‌ని భారీగా పెంచుతాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇచ్చినట్టుగానే హామీని మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో పెన్షన్‌ని భారీగా పెంచడం అయితే జరిగిందనమాట. మరి ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యంత ఎక్కువ పెన్షన్ అందజేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీంతో పాటుగా పెంచిన పెన్షన్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల కూడా ఇంటింటికి వెళ్ళి 1, 2 తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ అనేది వృద్ధులకు కానివ్వండి, మిగిలిన వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇదిలా ఉంచితే మరి కొత్త పెన్షన్స్ అనేవి ఇంతవరకు మంజూరు చేయలేదండి. గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది కొన్ని లక్షల మంది పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అన్ని రకాల అర్హతలు ఉండి కూడా చాలామందికి పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారండి. మనకి కూటమి ప్రభుత్వం స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద పెన్షన్ ఇవ్వడమే కానీ, వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, మిగిలిన 25 కేటగిరీలకి సంబంధించి పెన్షన్స్ అవి ఇస్తూ ఉన్నారండి. మరి అలాంటి పెన్షన్స్ కొత్త పెన్షన్స్కి అవకాశం అయితే కల్పించలేదు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందండి. మరి అలాంటి పెన్షన్స్ కూడా ఇంకా దానికి అమలుకైతే ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పెన్షన్స్‌కి అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పేసి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ యొక్క పెన్షన్‌కు దరఖాస్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారండి. అలాంటి వారందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పెన్షన్ అత్యంత కీలకంగా మారింది. ఈ పథకం లబ్ధి కోసం ప్రతి నెల కూడా 60 లక్షల మందికి పైగా ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరికీ ప్రతి నెల 1వ తేదీనే మనీ ఇస్తోంది ప్రభుత్వం. ఈ డిసెంబర్ నెలలోనే 31వ తేదీనే మరి గత పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగిందనమాట. అంటే జనవరి నెలలో 1వ తారీఖు న్యూ ఇయర్ కాబట్టి ఈ నెల డిసెంబర్ 31నే జనవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్ అనేది ముందుగానే పంపిణీ చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లో మంత్రివర్గ సమావేశం అనంతరం కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. దీంతో ఇప్పుడు కలెక్టర్లందరూ కూడా కొత్త పెన్షన్స్ పైన ఆ పనిలో నిమగ్నమే ఉన్నారండి. కొత్త పెన్షన్ల అంశం ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటివరకు పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు ఎలాంటి అధికారము లేదని, దీనివల్ల తాము బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని చెప్పి కలెక్టర్లు సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు సీఎం గారు వెంటనే స్పందించి జిల్లాకు 200 కొత్త పెన్షన్స్ ఇవ్వండి, ఎవరికి ఇవ్వాలో మీనే నిర్ణయించి తీసుకోండి అని చెప్పేసి ఆ బాధ్యతను కలెక్టర్లకి అప్పచెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ కోసం అర్హత ఉన్నారో అలాంటి వారందరి పెన్షన్స్ అనేవి జిల్లా కలెక్టర్ల హయాంలో పరిశీలించి అర్హతలు ఉన్న వారికి పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఈ కొత్త పెన్షన్లు అందరికీ ఎవరండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, క్యాన్సర్ బాధితులకు, దివ్యాంగులకు మాత్రమే కొత్తగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. వారు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు ప్రక్రియ ఏదీ లేదు. బాధితులు జిల్లా కలెక్టర్ని కలవాలి. తాము ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నామో చెప్పాలన్నమాట. పెన్షన్కి వారికి ఎంత అవసరమో కూడా వివరించాలండి. దాంతో కలెక్టర్ గారు దరఖాస్తు పెట్టుకోమని చెప్పి ఆ ప్రక్రియను వివరిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలోనే దరఖాస్తు పెట్టుకునే ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అలాంటి వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేసే ప్రక్రియను కూడా తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ఆ దరఖాస్తును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టరు కలిసి పరిశీలన చేస్తారండి. పెన్షన్ వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి నిర్ణయం తీసుకుని తద్వారా పెన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా మరి జిల్లా వ్యాప్తంగా మరి గ్రామాల వారీగా, మండలాల వారీగా కూడా చాలామంది వృద్ధాప్య పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా అవకాశం కల్పించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్కి అర్హత పూర్తిగా అర్హత ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వబోతున్నామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలండి.
అంటే ఎవరైతే మరి వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఆధార్ కార్డులో వారి ఏజ్ అనేది ఖచ్చితంగా 60 సంవత్సరములు నిండి ఉండాలన్నమాట. అలా అయితేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనేవి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా డబ్బులనేవి రావడం జరుగుతుంది. 4,000 రూపాయలు వస్తాయండి వృద్ధాప్య పెన్షన్‌కి. అదేవిధంగా ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌తో పాటు కూడా రేషన్ కార్డ్ కూడా కలిగి ఉండాలన్నమాట. దీంతో పాటు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకుని ఉండాలి. ఈ యొక్క పెన్షన్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లోనే శాశ్వతంగా నివాసితులే ఉండాలన్నమాట. అంటే కొంతమంది ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉండి పక్క రాష్ట్రాల్లో నివసిస్తూ ఉంటారండి. అలాంటి వారికైతే అవకాశం అయితే ఉండదనమాట. మరి అక్కడే శాశ్వతంగా నివసిస్తున్నట్టు అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలన్నమాట. ఈ అడ్రస్ ప్రూఫ్ ఏ విధంగా ఉంటుందంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేశారు. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఏంటంటే ఒక అడ్రస్ ప్రూఫ్ అనమాట. మరి లబ్ధిదారుడు అక్కడే నివసిస్తున్నారు అని చెప్పడానికి ఒక అడ్రస్ ప్రూఫ్. దీంతో పాటుగా 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్‌లో గడిచిన 12 నెలల నుంచి కూడా కరెంటు బిల్ అనేది చూడటం జరుగుతుందనమాట. ఈ గడిచిన 12 నెలల్లో మీ కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా మించి ఉండకూడదు. ఎవరైనా అంతకు మించి ఎక్కువ కరెంటు బిల్లు వాడుతున్నా కానీ మీకు ఒక పెన్షన్ అనేది రాదండి. దీంతో పాటుగా మీరు 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండేవాళ్ళు కూడా అర్హులు కాదనమాట. దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ అధిక మొత్తంలో తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క పెన్షన్‌కి అర్హులు కాదు. ఇక ఆదాయం విషయానికి వస్తే కనుక నెలకి పట్టణ ప్రాంతాల్లో అయితే 10,000, 12,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10,000కు మించి ఉండకూడదనమాట. అదేవిధంగా మీరు ఒకవేళ వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక ఆ భూమి పండే భూమి మాగాణి భూమి 2 ఎకరాలకు మించి ఉండకూడదండి. అదే బీడు భూములు కానివ్వండి, మెట్ట భూములు కానివ్వండి అవి 5 ఎకరాలకు మించి ఉండకూడదనమాట. ఇవి కనీస ప్రమాణాలుగా ఉన్నాయండి పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే. దీంతో పాటుగా మీ వృద్ధాప్య పింఛన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు మీ ఏజ్‌ని ధృవీకరించే సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. ఆధార్ కార్డులో ఏజ్‌తో పాటుగా మీరు చదువుకున్న సర్టిఫికేట్ కానీ లేకపోతే మీ పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదా, అదైనా కానీ మీరు ప్రామాణికంగా చేసుకుని అప్లై చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఒంటరి మహిళల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఒంటరి మహిళలకు సంబంధించిన సర్టిఫికేట్ మీకు మండల కార్యాలయాల్లో దొరుకుతాయండి, ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు వితంతు పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ తోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఇంకా 25 కేటగిరీలకి సంబంధించి పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు. అంటే చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, కల్లు గీత కార్మికులు ఇలాగా వారి వారి వృత్తులను బట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి మండల కార్యాలయాల నుంచి తెచ్చుకొని మీరు అప్లికేషన్‌లో దీన్ని కూడా జత చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వికలాంగ్ పెన్షన్స్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మెడికల్ సర్టిఫికేట్ అంటే సదరన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలండి. సదరన్ సర్టిఫికేట్‌లో 40% పైన ఉంటేనే మీకు 6,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందన్నమాట. అదే పూర్తి స్థాయి వైకల్యం ఎవరికైతే ఉందో అలాంటి వారికి 80% పైన వైకల్యం అనేది సదరన్ సర్టిఫికేట్‌లో నమోదై ఉండాలండి. అలాంటి వారికి 10,000 రూపాయల వరకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా దీర్ఘకాలికంగా మంచానికే పరిమితం అయిపోయి ఎటూ కదలలేని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడేవారు ఉంటారు కదా, అలాంటి వారికి 15,000 రూపాయల వరకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అంటే పెన్షన్ రావడం జరుగుతుందండి. అంటే మరి మనకి దానికి సంబంధించి ఉదాహరణకి కిడ్నీ వ్యాధితులు కానీ, తలసేమియా వ్యాధిగ్రస్తులు కానీ, ఇంకా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి 15,000 రూపాయల వరకు పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇదే విధంగా దీంతో పాటుగా మరి తాజాగా 50 సంవత్సరాల పెన్షన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళందరి కోసం కూడా ఒక అప్డేట్ రావడం జరిగిందండి. 50 సంవత్సరాల పెన్షన్ రావాలి అంటే కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారికి మాత్రమే 50 ఏళ్ళకే పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుందన్నమాట. వారు కూడా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీ గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన పూర్తి సమాచారం ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్తే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు మీకు ఈ విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. తాజాగా పెన్షన్స్ గురించిన తాజా సమాచారం ఇదండి. ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతోటి, మరొక మంచి అప్డేట్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.